ఈరోజు మనం బెండకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. మీరు మీ ఇష్టం, పావు కేజీ అయితే పావు కేజీ తీసుకోండి, మీ ఇష్టమైనన్ని తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద టమాటాలు, 2 ఉల్లిపాయలండి. చిన్న అయితే మీరు 3 తీసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత రసం తీసుకోవాలండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం ఉప్పు, పసుపు, కొత్తిమీర అండి. మనం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని బెండకాయ ముక్కల్ని దీంట్లో వేయాలండి. బెండకాయల్ని కొంచెం సేపు నూనెలో వేగనివ్వాలి. ముక్కలు నూనెలో వేగాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నేను ఉప్పు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసానండి, మీరు చూసి వేసుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు, అలాగే కొంచెం శనగపిండి వేసి కలిపి కొన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వీటిని ఒక 10 నిమిషాలు ఉడకనియండి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్రతోటి ముందుగా చేసి పెట్టుకున్న కారం వేసుకుందాం. బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికాక కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి 1 నిమిషం ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి. బెండకాయ మసాలా కూర రెడీ అయిందండి. ఇది సూప్ లాగా పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.